రాష్ట్రంలో త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఈ మేరకు సీఎం చంద్రబాబు చర్యలను తీసుకుంటున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించి సాధారణ ఎన్నికలకు వెళ్తామన్నారు. గత సర్కార్ ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచి ప్రజలను దోచుకోక ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక ట్రూ డౌన్ చేశామన్నారు. దేశంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 150 కోట్లతో విద్యుత్ భూగర్భ కేబుళ్ల వ్యవస్థను ఏర్పాటు పనులను మంత్రి ప్రారంభించారు. చేసిన ఒకటి ఏంటంటే ఈ దేశంలో ఎవరు తీసుకురాకముందు విద్యుత్ సంస్కరణలు మొదలుపెట్టిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మనం సంస్కరణలు బిగిన్ చేసిన తర్వాతే దేశం మొత్తం కూడా బిగిన్ చేశారు. అదొకటి. దాంతోపాటు ఇవాళ మన రాష్ట్రంలో ఇందాక చెప్పారు మన వాళ్ళు, దేశంలో ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతారు. మనం ఫస్ట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రాగానే గత గవర్నమెంట్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. మనం ఈ 5 సంవత్సరాలు ₹1 కూడా పెంచలేదు. అవకాశం ఉంటే మళ్ళీ మనం ఎలక్షన్కి వెళ్ళే లోపల విద్యుత్ ఛార్జీలు తగ్గించి మనం ఎలక్షన్కి వెళ్ళాలనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని అనుగుణంగానే మనం పనిచేస్తున్నాము. ఇందాక బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు ట్రూ అప్ నుంచి మనం 13 పైసలు ట్రూ డౌన్ చేసాం. అది అందరూ కూడా మరి అధికారులకు అందరూ తెలుసు, ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ట్రూ డౌన్ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఇవాళ పుష్కరాలకు సంబంధించి ఈ జిల్లాలో 96 కోట్లు, మొత్తం పుష్కరాలకు దాదాపు 150